తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే దాదాపుగా 300 కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఈరోజు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపించినా కానీ, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ పెడచెవిన పెడుతూ విద్యార్థులకు అన్యాయం చేస్తుంది. కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు అన్నీ కూడా విడుదల చేయాలని, అదేవిధంగా ఈ రోజున సంక్షేమ వసతి గృహాలలో తిండి పరిస్థితి చూసుకుంటే మరీ అధ్వానంగా తయారైంది. కాబట్టి ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన తిండి అందించాలని చెప్పేసి కూడా ఈరోజు పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే విద్యారంగ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని లేని పక్షంలో దేశ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి